అనకాపల్లిలో స్త్రీ శక్తి విజయోత్సవ సభలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని బంగారు పళ్ళెంలో పెడితే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని, తాగడ అలవాటు ఉన్న వాళ్ళని కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని ఆరోపించారు. మీ అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్లే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఇది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. 5 రూపాయలకి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ ని లాస్ట్ గవర్నమెంట్ లో తీసిపడేశారు. ఇలాంటి ఎన్నో స్కీములు, చంద్రన్న బీమా ఇందాక అమ్మాయి చెప్పింది, ఆ చంద్రన్న బీమా కూడా చాలా మంచి పథకం, అది కూడా తీసిపడేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటదంటే, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉంటదంటే, మంచి పథకం అయితే ముందుకు తీసుకెళ్దాం ఉద్దేశంతో ఉంటారు. అందుకు అమ్మఒడి పెట్టిన తర్వాత అది భారం అనుకోలే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి, ముఖ్యంగా చాలా మంది ఫ్యామిలీస్ లో 3 పిల్లలు, తర్వాత ఒక ముస్లిం ఫ్యామిలీ మనం చూసారండి 5 పిల్లలు, 5 పిల్లలకి కూడా తల్లిదండ్రులు డబ్బులు వేసి వాళ్ళు చదివే విషయంలో కూడా ఈ రోజు మనకి సహాయంగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది.